సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 5వ విడత పోలింగ్ ముగిసింది. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని మొత్తం 49 నియోజకవర్గాలకు ఓటింగ్ జరగ్గా ఆయా ప్రాంతాల్లోని ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 543 లోక్సభ నియోజకవర్గాలకు గాను ఈ 5వ దశలో 428 సీట్లకు పోలింగ్ పూర్తయింది. పలువురు సినీ, రాజకీయ ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కేంద్రం లోపల ఉన్న ఓటర్లకు అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు. పోలింగ్ వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి 5వ దశ పోలింగ్ను ప్రశాంత వాతావరణంలో నిర్వహించారు అధికారులు. సాయంత్రం 5 గంటల వరకు 56.68% పోలింగ్ పర్సెంటేజ్ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది. ఈ ఎన్నికల్లో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తన సిట్టింగ్ నియోజకవర్గం అమేథీలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సతీమణి కల్పనా సోరెన్, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, వ్యాపారవేత్తలు రతన్ టాటా, అనిల్ అంబానీ, లెజెండరీ క్రికెట్ సచిన్ టెండూల్కర్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్, ఐశ్వర్యరాయ్ బచ్చన్, తమన్నా, షారుఖ్ ఖాన్ కుటుంబ సభ్యులు, సల్మాన్ ఖాన్, సారా అలీ ఖాన్, ప్రముఖ గాయకుడు శంకర్ మహాదేవన్ కుటుంబ సభ్యులు క్యూలో నిలబడి ఓటు వేశారు. ఇంకా పరేష్ రావల్, సానియా మల్హోత్రా, జాన్వీ కపూర్, రాజ్ కుమార్ రావ్, అక్షయ్ కుమార్, ఫర్హాన్ అఖ్తార్, జోయా అఖ్తార్, షాహిద్ కపూర్ తదితరులు ఉదయమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 7 విడతలకు గాను మరో 2 విడతల పోలింగ్ మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటి వరకు 5 విడతల్లో 430 లోక్సభ స్థానాలకు పోలింగ్ పూర్తి కాగా ఈ నెల 25న 6వ విడత, జూన్ 1న 7వ విడత పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.